నేరం జరిగినప్పుడు పోలీసు వారు ఎవరినైనా సరే అరెస్టు చేస్తారు. అయితే ప్రతి ఒక్కరికి న్యాయపరమైన హక్కు కూడా ఉంటుంది. అందులో ముఖ్యమైనది బెయిల్. బెయిల్ అంటే ఏమిటో ఇక్కడ మనం చూద్దాం. ఒక వ్యక్తిని పోలీస్ కస్టడీ నుంచి లేదా జైలు నుంచి షరతులతో విడుదల చేయడం అంటే న్యాయస్థానం చెప్పిన నియమాలను పాటిస్తూ హామీ ఇస్తే అతన్ని తాత్కాలికంగా విడుదల చేస్తారు. BNSS యాక్ట్ 2023లో బెయిల్ యొక్క ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. అవేమిటంటే సెక్షన్ 479 BNSS యాక్ట్ 2023లో బెయిలబుల్ అఫెన్స్లో నిందితుడికి బెయిల్ లభిస్తుంది. పోలీస్ లేదా కోర్టు తప్పనిసరిగా జమీను ఇవ్వాలి. సెక్షన్ 480 BNSS 2023 నాన్ బెయిలబుల్ అఫెన్స్లో కూడా బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది కోర్టు యొక్క డిస్క్రిషనరీ పవర్ పైన ఆధారపడి ఉంటుంది. కోర్టు నేరం తీవ్రత, నిందితుడు పరారవుతాడా, సాక్ష్యాలను తారుమారు చేస్తాడా అనే అంశాలను పరిశీలిస్తుంది. సెక్షన్ 481 BNSS యాక్ట్ 2023 ప్రకారం యాంటిసిపేటరీ బెయిల్ అంటే అరెస్టు అవ్వబోతున్నా అనే భయం ఉంటే ముందుగానే కోర్టుకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. సెక్షన్ 482 BNSS యాక్ట్ 2023 ప్రకారం ఇంటరిమ్ బెయిల్ అంటే తాత్కాలికంగా ఇచ్చే జమీను. ఇది ఒక లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే ఉంటుంది.